విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనతో బీచ్లో సేఫ్టీపై చర్చ సాగుతోంది. 17 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బీచ్లో సేఫ్టీపై ఆందోళన మొదలైంది. ఒడిశా నుంచి వచ్చి విశాఖలో పనిచేసుకుంటున్న బాలికపై ప్రియుడు, స్నేహితుడు అత్యాచారం చేయడంతో బీచ్లో ఆత్మహత్యకు వెళ్లిన బాలికను మాయమాటలతో ఫోటోగ్రాఫర్ 8 మందితో కలిసి గ్యాంగ్ రేప్ చేయడం మహిళలను కలవరపెడుతోంది. విశాఖ బీచ్కు ఏడాది పొడవునా పర్యాటకులు పోటెత్తుతూ వస్తుంటారు. మరి అలాంటి వారికి సేఫ్టీ ఏంటనే భయం పట్టుకుంది. అయితే ఈ ఘటనతోనైనా అధికారులు అలర్ట్ అవుతారా? కామాంధులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బీచ్లో ఎలాంటి ఆంక్షలు విధించనున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. విశాఖ జిల్లాలో జరిగిన గ్యాంగ్ రేపు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చేపట్టారు. మొత్తం 13 మంది నిందితులకు గాను 11 మందిని అరెస్టు చేశారు. మిగిలిన 2 కోసం జార్ఖండ్, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారు. కాగా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ. కేసును సుమోటోగా స్వీకరించిన ఆమె సమగ్ర విచారణ చేపట్టాలని, ఘటన పూర్తి వివరాలు తెలియజేయాలని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, బాధిత బాలిక వివరాలు గోప్యత పాటించడంతో పాటు వైద్య సదుపాయం, రక్షణ కల్పించాలని ఆదేశించారు. దేశంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఏ చట్టానికి జంకడం లేదు, ఎన్కౌంటర్ లాంటి వాటికి బెదరడం లేదు. ఆడపిల్లలు తమ కోసమే అన్నట్లు ప్రేమ పేరుతో కొందరు నమ్మించి మోసం చేస్తుంటే, స్నేహం పేరుతో మరికొందరు కామంతో కాటేస్తున్నారు. ఇలాంటి ఓ దారుణ ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. 1, 2 కాదు, ఏకంగా 10 మంది గ్యాంగ్ రేప్ చేసి మానవ మృగాలు అనిపించుకున్నారు. విశాఖలో 17 ఏళ్ల దళిత బాలికపై గ్యాంగ్ రేపు జరిగింది. తొలుత ప్రియుడు, ఆ తర్వాత అతని స్నేహితుడు అత్యాచారం చేయగా, అనంతరం మరో 8 మంది బాలికను హోటల్ గదిలో నిర్బంధించి 2 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశాకు చెందిన ఓ కుటుంబం విశాఖ కంచరపాలెంలో నివసిస్తోంది. ఈ ఇంట్లోని బాలిక రైల్వే న్యూ కాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పనికి కుదిరింది. బాలికకు భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ నెల 18న ఆమెను ప్రియుడు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తన స్నేహితుడిని రప్పించి అఘాయిత్యానికి పాల్పడేలా చేయించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్కే బీచ్కు వెళ్ళింది. అక్కడ చనిపోదామని ఏడుస్తూ కూర్చుని ఉండగా పర్యాటకుల ఫోటోలు తీసే ఓ వ్యక్తి ఆమెను ఓదార్చాడు. తనను ధైర్యం చెప్పినట్లు నటించి జగదాంబ కూడలి సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ బంధించాడు. అతనితో సహా స్నేహితులు 8 మంది 2 రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. భయాందోళనకు గురైన బాలిక వారి చెర నుంచి తప్పించుకుని ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉన్న స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంటి నుంచి బాలిక వెళ్లిన 18వ తేదీనే అదృశ్యం కేసు నమోదు చేసిన 4వ పట్టణ పోలీసులు 22న ఆమెను గుర్తించి ఇక్కడ ఇంటికి చేర్చారు. మానసిక ఆందోళన, భయంతో ఆదివారం వరకు బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులతోనూ పంచుకోలేకపోయింది. తాను పడ్డ బాధలను ఆదివారం చెప్పడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నగరానికి చెందిన 11 మందిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక ప్రియుడు, అతడి స్నేహితుడు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జార్ఖండ్, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారు. రైట్, ఇక గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజు, చెప్పండి, ఇప్పటి వరకు 11 మంది నిందితులను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మరో 2 కోసం కూడా గాలిస్తున్నట్లుగా సమాచారం అంతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే టూరిజం వేలో చూస్తే విశాఖ ఎంతో మందిని ఆకర్షిస్తూ ఉంటుంది. అట్లాంటి విశాఖలో ఇప్పుడు ఈ ఉదంతం అనేది పర్యాటకులు విశాఖ రావాలా వద్దని ఆలోచించుకునే పరిస్థితి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖలో జరిగినటువంటి ఈ గ్యాంగ్ రేపుకి సంబంధించి మనమైతే చూడొచ్చు. ఈ గ్యాంగ్ రేపులో దాదాపుగా 11 మందిని పోలీసులు అయితే ఇప్పటికి అరెస్ట్ చేశారు. ఒక మైనర్ బాలిక తను చివరికి
మోసపోయి గ్యాంగ్ రేపుకి గురయ్యి ఆత్మహత్య చేసుకునే పొజిషన్కి వచ్చిందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. హోటల్స్ లాడ్జిల్లో సేఫ్టీ ఉందా, బీచ్కి వస్తున్నటువంటి మహిళలు అదేవిధంగా బాలికలు వీళ్ళకి సేఫ్టీ ఉందనేది ఇప్పుడు ఒక ప్రశ్న లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు గ్యాంగ్ రేప్లో 11 మంది పార్టిసిపేట్ చేసి అమ్మాయిని, ఒక మైనర్ బాలికని గ్యాంగ్ రేప్ చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. అంటే హోటల్ గదిలోనే వాళ్ళని అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందనుకోవాలి? అసలు హోటల్లో సెక్యూరిటీ ఉందనుకోవాలా, లేకపోతే సేఫ్టీ ఉందనుకోవాలా? ఏం చెప్తారు? అసలు హోటల్కి ఒక అమ్మాయి వచ్చినప్పుడు అసలు ఎందుకు వస్తుంది ఏంటనేది హోటల్కి సంబంధించి లాడ్జ్ యాజమాన్యం కూడా నిలయాలి. రెండోది, ఒక అమ్మాయి 10 మంది వరకు అబ్బాయిలు వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఏదైతే హోటల్స్కి వెళ్ళారో ఆ యొక్క లాడ్జ్ యొక్క యాజమాన్యాల యొక్క నిరంకుశ వైఖరి ఉంది. వీళ్ళందరూ డబ్బులు కక్కుర్తపడో లేకపోతే వాళ్ళ బిజినెస్ కక్కుర్తపడి ఇటువంటి అసభ్యక యొక్క కార్యకలాపాలు చేయడానికి వేదికగా విశాఖలో అనేక లాడ్జీలు ఉన్నాయి ఈరోజు. కానీ బయటికి రావడం లేదు. కింద స్థాయి పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళతోటి కుమ్మకి ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ఆస్కారం ఇవ్వడం కాబట్టి ఆ రూమ్లోకి వెళ్ళి జరగడానికి ఒక ఆస్కారంగా ఉందనేసి మేము భావిస్తాం. అంటే 8 మంది 2 రోజుల పాటు ఆ రూమ్లో బంధించి అత్యాచారం పాల్పడ్డారంటే అంటే ఈ లాడ్జికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ వీళ్ళెవరూ దాన్ని పట్టించుకునే పొజిషన్ లేదంటారు. ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నా ఎందుకు ఇంతమంది వెళ్తున్నారని ఎందుకు దాన్ని గుర్తించలేకపోతున్నారంట? యాక్చువల్లీ లాడ్జిలోకి పోలీస్ స్టేషన్ సరౌండింగ్లో ఉన్న లాడ్జిగా హోటల్లోనే ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసులు వచ్చి ప్రతి సాయంత్రం చెక్ బుక్ చెక్ చేయాలా, ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది ఉన్నారని. వాస్తవానికి వీళ్ళు చెక్ బుక్ నోట్ చేసి ఉన్నారు, పోలీసులు వెళ్ళి చెక్ చేసి ఉన్నారు. సో ఇది కేవలం ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క నిరంకుశత వైరి, వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వల్లే ఇటువంటి ఘటనలు జరగడానికి ఎక్కువ పునరావృతం అవుతూ ఉంది. వాళ్ళ ఆస్కారం ఇవ్వడం పట్ల ఆస్కారం ఇవ్వకపోతే ఈరోజు దాకా జరగకపోదును. కావున ప్రభుత్వ అధికారులకు నిర్లక్ష్య వైఖరి దీనికి కారణం. బీచ్లోకి వచ్చి మోసపోయినటువంటి పొజిషన్ అయితే ఉంది అమ్మాయిది. అంటే బీచ్ వాతావరణం ఎలా ఉంటుంది అనుకోవాలి? అసలు వాస్తవానికి విశాఖపట్నానికి చాలా అదృష్టవంతం ఏదంటే ఈ కోస్టల్ కారిడార్ విశాఖ ఆర్కే బీచ్. చాలామంది కోట్లాది మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు సంవత్సరంలో. కానీ బీచ్లో ఇప్పుడు ఏదైతే ఫోటోగ్రాఫర్లు ఉన్నారో వాళ్ళు మనిషి రాగాలని అమ్మాయిలు ఫోటో తీసి మీ ఫోటో ఇలా ఉంది మేడం, అలా ఉంది మేడం చూపించి వాట్సాప్ నెంబర్ తీసుకొని తర్వాత వాట్సాప్ నుంచి ఇప్పుడు మనం చూసాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఏఐ. దానివల్ల వాళ్ళు ఫోటో మార్ఫింగ్ చేసి నీ ఫోటో ఇట్టా పెట్టండి డబ్బులు ఇస్తే బెదిరించే అవకాశాలు ఉన్నాయి. బయటికి రాని మహిళలు ఎంతోమంది ఉన్నారు. వాస్తవం ఇక్కడ ఫోటోగ్రాఫర్లకు అనుమతి ఇచ్చింది ఎవరు? వాస్తవం ఇప్పుడు ఉంటుంది మన చాలా వరకు ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చాయి, ఫోటోలు మరొకటి తీసే పరిస్థితి అవసరం లేదు ఎవరికైనా. అందరూ బాగా అభివృద్ధి చెందారు. కానీ వీళ్ళందరూ డబ్బులు కూడా బాగా దోచుకుంటూ ఉన్నారు జనాల దగ్గర. ఫొటోస్ చూపించి ఫోటోకి 20 రూపాయలు 30 రూపాయలు జిన్నాలు ఒకప్పుడు ఫోటో స్పాట్లకు అడిగి ఇచ్చేవారు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఫోన్ల ద్వారా అమ్మాయిలు ట్రాప్ చేయొచ్చు, వాళ్ళు మోసం చేయొచ్చు. వాళ్ళు ఎక్కువ ప్రజల నుంచి అనేక డబ్బులు దోచుకుంటూ ఉన్నారు విశాఖ ప్రజలు. వీటి పర్మిషన్ ఎవరు ఇచ్చే? దీనిపై జిల్లా పోలీస్ అధికారులు కానీ కలెక్టర్లు కమిషనర్లు వీళ్ళు ఖచ్చితంగా రద్దు చేయాలి. లేదు ఒకవేళ పర్యాటకులకు అవసరమని మీరు భావించుంటే గవర్నమెంట్ ఇంక్లూడ్గానే ప్రభుత్వమే దాన్ని అవుట్సోర్సింగ్ తక్కువ వ్యవధిలో పెట్టి వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క సేఫ్టీ, ప్రజల యొక్క సేఫ్టీ చూసి గవర్నమెంట్ దీన్ని ఓన్గా నడిపితే బెస్ట్ అని చెప్పేసి మేము అభిప్రాయపడతాం. ఏవైపు ఇక్కడ ముఖ్యంగా చూస్తే విశాఖకి సంబంధించి గ్యాంగ్ రేప్ విషయంలో ఫోటోగ్రాఫర్లు అసలు వేషధారణలు కానీ మీరు ఆల్రెడీ దీన్ని ఫేస్ చేసాం, ఫోటోగ్రాఫర్ల వల్ల వాళ్ళు వేధిస్తూ ఉంటారని చెప్తున్నారు కదా, వేషధారణ ఎట్లా ఉంటుంది చూడడానికి, వాళ్ళ ఏజ్లు ఎట్లా ఉంటాయి ఏమైనా చెప్పగలరా? వాస్తవానికి ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో వాళ్ళు దాదాపు నాకు తెలిసి 18 సంవత్సరాల నుంచి 23-24 సంవత్సరాల లోపు ఉంటారు. మెయినర్స్ తర్వాత అందరూ టీనేజ్ జస్ట్ 23-24 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి దొంగలు మాదిరిగా ఉంటారు తప్ప ఎవరు అఫీషియల్గా కాబట్టి నిజంగా వాళ్ళ ఫోటో షూట్ సంబంధించి వాళ్ళ ఫోటోగ్రాఫర్లా కనిపించారు. ఎవరు వాళ్ళు మన స్టెప్స్ దిగుతున్న తరుణంలోనే మన దగ్గర పరిగెత్తి వచ్చి వాళ్ళు మన పర్మిషన్ తీసుకోకుండా కింద ఒక 10 అడుగుల దూరం నుంచి ఫోటోలు తీయడం, సో ఫోటో ఎట్లా ఉందని చెప్పడం, వాళ్ళు పర్సనల్ నెంబర్ని తీసుకొని ఫోటో వాట్సాప్ పంపించి మార్పింగ్ చేసి వాళ్ళు వేధించే తరుణంలో కూడా చాలా సందర్భాలు ఉంటాయి. సో ఈ కోణంలోనే ఈ గ్యాంగ్ రేప్ కూడా ఇలా జరిగింది అనుకోవచ్చా? మేము ఖచ్చితంగా ఈ కోణంలోనే వాళ్ళ గతంలో ఎన్నో బయటపడకుండా ఉండి ఉంటాయి. సో మీ విధంగానే భావిస్తూ ఉన్నాం. సో అట్లా ఏదైతే హోటల్ తీసుకెళ్లారో ఈ అమ్మాయి 2 డేస్ నుంచి 8 మంది అమ్మాయిని నిర్బంధించి గ్యాంగ్ రేప్ చేసే తరుణంలో ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎటువంటి వాళ్ళకి తెలియకుండానే వీళ్ళతో సంప్రదింపు లేకుండానే వాళ్ళు 2 రోజులు అనుమతి ఇచ్చారని చెప్పేసి మేము ఖచ్చితంగా మేము అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇందులో పోలీస్ వ్యవస్థ కూడా వైఫల్యం చెందిందేమని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాం. విచారణ జరిపి ఎవరైతే ఎక్కువ మంది ఉన్నారో కఠిన శిక్షణ విధించాలని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే మొత్తానికైతే మనం ఇక్కడ చూడొచ్చు ఖచ్చితంగా జరిగినటువంటి ఈ గ్యాంగ్ రేపులో అటు పోలీసులు కానీ మహిళా కమిషనర్ కానీ వీళ్ళందరూ స్పందించినటువంటి దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. సో మహిళా కమిషన్ ఆదేశాలతోనే పోలీస్ కమిషనర్ కేసుకు సంబంధించి వేగవంతం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 11 మందిని అదుపులో తీసుకున్నారు. మరొక ఇద్దరు కాదు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కేసుకు సంబంధించి వీళ్ళని బయటికి తీసుకొస్తారా లేకపోతే బీచ్లో ఇంకా సెక్యూరిటీని టైట్ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.